హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు నేను చూపించేది క్యారెట్ మ్యాంగో పికిల్ అండి. అది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సాల్టు, ఇది పచ్చికారం అండి, పచ్చళ్ళలో కలిపేది. ఇది ఆవాలు మెంతులు కలిపిన పిండి, కొత్తిమీర, క్యారెట్ నీట్గా కడిగేసుకుని తురుముకున్నానండి ఇలా. ఇదేమో మామిడికాయది తురుము పెట్టుకున్నది, ఇలా ఉంటుంది. దానికోసం తాలింపు ముందే చేసి పెట్టుకున్నాను. చేసుకునే విధానం ఇదిగో ఫ్రెండ్స్, క్యారెట్ వేసుకున్నాను. దీంట్లో మనం మామిడికాయ తురుముకున్నది మామిడికాయ అండి ఇది. దీంట్లో కొంచెం పసుపు వేసి పెట్టుకున్నది, ఇది వేసుకున్నాం. దీనికి సరిపడా 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ అండి, దానికి సరిపడా సాల్టు. కారం వేస్తున్నాను చూడండి, ఇది పచ్చికారం అండి, పచ్చళ్ళగా పట్టుకునే కారం. ఇది ఆవాలు మెంతులు వేయించి చేసిన పౌడర్ అండి, కొంచెం వేసుకుందాం ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదా. ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ దీన్ని. ఇదిగో ఫ్రెండ్స్, కలిపేసాను. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకుని తాలింపు ముందే చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే చల్లారాలండి తాలింపు ఎప్పుడైనా సరే. ఇదిగో చూడండి, దీంట్లో అన్ని దినుసులు వేసాను. తాలింపు చల్లారితేనే చట్నీ టేస్ట్ ఉంటుంది. వేడివేడి నూనె వేయకూడదు, వేస్తే దాంట్లో ఫ్లేవర్స్ పోతాయి. ఎప్పుడైనా చల్లారినాక కలుపుకోండి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చూడండి. వేడివేడిగా రైస్లో పెట్టుకు తింటే ఈ మామిడికాయ క్యారెట్ చట్నీ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. పలుకులు పలుకులుగా చక్క ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటాయి. రైస్లో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.